పార్టీపై ఫోకస్ పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్నారు జనసేనాని. రెండేళ్లు తిరగక ముందే ప్రజల నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహారంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కార్యకర్తల అభిప్రాయాలకు విలువివ్వాలని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు పవర్ స్టార్. పార్టీ నిర్మాణం పైన ఫోకస్ చేయాలని ఎమ్మెల్యేలకు పవన్ సూచించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, గతంలో మనం చూసాం టీడీపీ అధినేత కూడా నివేదికలు తెప్పించుకున్నారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నివేదికలు తెప్పించుకున్నటువంటి పరిస్థితి. దాదాపుగా సగానికి పైగా, అంటే ఆయనతో సహా కూడా ఆయన నియోజకవర్గం నుంచి కూడా నివేదిక అయితే తెప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా సగానికి పైగా ఎవరూ కూడా పనిచేయడం లేదు, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదనేటువంటి రకరకాలైనటువంటి విమర్శలు, ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలతో సమన్వయం చేసుకోకుండా ఉంటున్నారనేటువంటి రకరకాలైనటువంటి ఇష్యూస్ కూడా తెర మీదకి వస్తున్నాయి. ఆ నివేదికలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలి దీనికి సంబంధించి? మురళి, ఏదైతే టీడీపీ అధిష్టానము వేగవంతంగా ఏదైతే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఈ నివేదికలు తెప్పించుకుంటుందో, జనసేన అధినేత ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా నివేదికలు తెప్పించుకున్నారో, తాను గెలిచిన 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 పార్లమెంట్ స్థానాల్లో పార్టీ పరిస్థితి ఏంటి, పార్టీలో ఉన్న కమిటీలు ఏంటి, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అంటూ ఎలా తీసుకెళ్లాలనే దానిపైన ఒక నివేదిక కోరారు. ఆ నివేదిక వచ్చింది. అయితే ఆయన ఓవరాల్ గా ఇప్పటికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ఆయన మొత్తం పార్టీని క్షేత్రస్థాయి, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆయన పార్టీని ప్రక్షాళన చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు సమాచారం వినిపిస్తుంది. పార్టీలో ఇప్పుడు ఉన్న కమిటీలన్నీ రద్దు చేసి కొత్త కమిటీలు నియామకం చేయాలని ఆయన దాదాపు సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఎక్కడైతే జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారో ఆయా నియోజకవర్గాలు, 21 నియోజకవర్గాల్లో సగం పైగా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు వారు నియోజకవర్గాల్లో లేరు. వారు కేవలం వ్యాపారాలకు మాత్రమే పరిమితమయ్యారు. అటు వైఎస్ఆర్సీపీ నేతలతో కూడా చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీలో ఉన్న టీడీపీ నేతలను కానీ, బీజేపీ నేతలను కానీ పక్కన పెట్టి వైసీపీ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నారు. లిక్కర్ నుంచి మొదలు పెడితే శాండ్ నుంచి మొదలు పెడితే రకరకాల వ్యాపారాలు, ఏదైతే ఆయా నియోజకవర్గాల్లో గ్రావెల్ వ్యాపారం కావచ్చు, మట్టి వ్యాపారం కావచ్చు, ఇసుక కావచ్చు, లిక్కర్ కావచ్చు, ఇలా వరుసగా వ్యాపారాలు చేసుకుంటూ వారి నియోజకవర్గాలను గాలి వదిలేశారంటూ పవన్ కళ్యాణ్ కు నివేదిక అందింది. ఆ నివేదిక ప్రకారం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ఏదైతే విశాఖపట్నానికి సంబంధించిన 2 ఎమ్మెల్యేలకు, వంశీకృష్ణ యాదవ్ తో పాటు ఏదైతే యలమంచిలి ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. వీరిద్దరికన్నా ఒక కీలకమైన ఎమ్మెల్యే, ఓ మహిళా ఎమ్మెల్యే, ఏదైతే మహిళా ఎమ్మెల్యే ఉన్నారో ఆమెకు కూడా తీవ్రమైన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి కూడా క్లియర్ గా ఏదైతే పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు నోరు అదుపులో పెట్టుకోండి అంటూ మహిళా ఎమ్మెల్యేలను కూడా హెచ్చరించడం జరిగింది. ఒక ఉత్తరాంధ్ర జిల్లాలో పరిస్థితి ఇలా ఉంటే, రాయలసీమ జిల్లాలో 2 సీట్లు ఇవ్వడం జరిగింది. కడప జిల్లాలో రైల్వే కోడూరు, తిరుపతి, ఈ 2 సీట్లు కూడా జనసేన గెలవగలిగింది. అయితే తిరుపతికి సంబంధించిన ఎమ్మెల్యే అయితే ఆయన అందుబాటులో ఉండరు, ఆయన వ్యాపారాలకే పరిమితమయ్యారు. తిరుపతిలో ఎక్కడెక్కడ తుడా భూములు ఉన్నాయా అంటూ దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ ఆ పార్టీకి సంబంధించిన నేతలు, కిరణ్ రాయల్ లాంటి నేతలు కూడా పలుసార్లు వ్యాఖ్యానించడం జరిగింది. ఎక్కడైతే పవన్ కు సంబంధించిన 21 నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల మాత్రమే ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నారు, మిగిలిన ఎమ్మెల్యేలు అందుబాటులో లేరు అంటూ పవన్ కు అందిన నివేదిక ప్రకారం ఆయన సీరియస్ గా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యేలను తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. అయితే భవిష్యత్తులో ఏదైతే పవన్ కళ్యాణ్ 21 నియోజకవర్గాల నుంచి వచ్చే ఎన్నికల్లో 50 నుంచి 60 నియోజకవర్గాలు పోటీ చేయాలని ఆయన వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా పార్టీని కింది స్థాయి నుంచి, ఏదైతే గ్రామీణ స్థాయి నుంచి ఆ పార్టీని అలాగే మనం అధిష్టానానికి, కార్యకర్తలకు, ముఖ్య నేతలకు మధ్య వచ్చినటువంటి గ్యాప్ను కూడా పవన్ గుర్తించారు అనేటువంటి మాట. ఎమ్మెల్యేలే కాదు, అందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు కావచ్చు, సమన్వయ కమిటీల విషయంలో కావచ్చు, కార్యకర్తలకు అధిష్టానానికి మధ్య ఉండేటువంటి వ్యక్తులు సరిగా కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి కొన్ని విమర్శలు కూడా ఆయన దృష్టికి వచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూడండి మురళి, పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగలేదు అనేది జనసేన పార్టీ ఒకటే కాదు, టీడీపీ బీజేపీలో కూడా అదే చర్చ నడుస్తుంది. కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు అగాధం పెరిగింది. ఎమ్మెల్యేలకు, మంత్రులకు సమన్వయం లేదు, మంత్రులకు రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకత్వానికి సమన్వయం లేదు. ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి
ముగ్గురు మంత్రులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు, పవన్ కళ్యాణ్ తో పాటు కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్, వీరు ఇరువురు మంత్రులుగా ఉన్నారు. అయితే ఆ మంత్రుల నియోజకవర్గాల్లో కూడా మంత్రులు అందుబాటులో లేరని పలు ఫిర్యాదులు అందాయి. ఏదైతే నాదెండ్ల మనోహర్ కావచ్చు, కందుల దుర్గేష్ కావచ్చు, వీరి ఇరువురు అందుబాటులో ఉండడం లేదని ఏదైతే నాయకులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన నియోజకవర్గంలో కూడా పార్టీ కమిటీలను పూర్తిగా పునర్నిర్మించాలని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటి వరకు జనసేన పవన్ కళ్యాణ్ జనసేన పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్న మర్రి శ్రీనివాసును కూడా తప్పించడం జరిగింది. అయితే అందులో కొత్త ఇన్ఛార్జిని త్వరలో నియమించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే కార్యకర్తలకు నాయకులకు మధ్య సత్సంబంధాలు లేకపోవడం, అదేవిధంగా కూటమి పార్టీ అటు టీడీపీని బీజేపీని సమన్వయం చేసుకునే పరిస్థితి లేకపోవడం, క్షేత్రస్థాయిలో ఏదైతే కూటమి 15 సంవత్సరాలు కొనసాగుతుందంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్నారో ఆ పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉండడం లేదని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ టీడీపీకి సంబంధించిన నాయకులు, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన నాయకులకు కానీ జనసేన కార్యకర్తలకు కానీ పదవులు దక్కలేదని ఒక ఆరోపణ. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ నాయకులకు, టీడీపీ ఇన్ఛార్జీలకు ఎలాంటి ప్రాధాన్యత లేదు, ఎలాంటి పదవుల్లో కానీ ఎలాంటి ప్రభుత్వ పనుల్లో కానీ ఎలాంటి భాగస్వామ్యం ఇవ్వడం లేదంటూ టీడీపీ ఇన్ఛార్జీలు ఆరోపిస్తున్నారు. ఎక్కడైతే బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ రెండు పార్టీలు ఏదైతే జనసేన టీడీపీకి సంబంధించిన ఇన్ఛార్జీలు మాకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదంటూ ఫిర్యాదు చేస్తున్నారు. ఇక్కడ అధిష్టానం ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ అధిష్టానాలకు మధ్య సత్సంబంధాలున్న క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలకు పార్టీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, తరచూ విభేదాలు తలెత్తడం, మనం ఏదో ఒక నియోజకవర్గంలో ప్రతిరోజు ఏదో ఒక నియోజకవర్గంలో ఇలాంటి వ్యవహారాలు అంటే అధికారంలోకి రాకముందు కార్యకర్తలతో ఉన్నటువంటి తీరు కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత వారితో వ్యవహరిస్తున్నటువంటి విధానం కావచ్చు, తరచూ పవన్ కళ్యాణ్ అంటే అధికారంలోకి రావడానికన్నా ముందు కార్యకర్తలకు కొంత సమయం కేటాయించడం కానీ, నియోజకవర్గాల్లో కానీ, లేకపోతే మరణించిన వారికి చెక్కులు పంపిణీ కానీ, రైతుల విషయంలో కానీ కలిసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇతర నేతలు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ కూడా వినే సిచ్యువేషన్లో లేరనేటువంటి మరొక నివేదిక కూడా వారి దగ్గరికి వెళ్ళింది. దీన్ని ఎలా చూడంటారు? మురళి, రాజకీయాల్లో ఒక తరచూ మనం ఒక వ్యాఖ్య చూస్తుంటాము. అధికారంలో రాకముందు ఏదైతే నాయకులు ఉంటారో, ఏ పార్టీకి సంబంధించిన నాయకులైనా కార్యకర్తలే ప్రధానం, కార్యకర్తలే ప్రాణం, కార్యకర్తలు లేకుంటే మేము లేము, పార్టీ జెండా పట్టుకునేది కార్యకర్త, ఎలక్షన్ లో ఏజెంట్ కూర్చునేది కార్యకర్త, పార్టీ ప్రచారం చేసేది కార్యకర్త, పార్టీ జెండా పట్టుకుని ఇంటింట ప్రచారం చేసేది కార్యకర్త అని చెప్పే ఈ నాయకులు సోకాల్డ్ ఏదైతే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు, ఓన్లీ అధికారంలో ఉన్న నాయకులే కాదు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా పదే కార్యకర్తల గురించి ప్రస్తావిస్తుంది. వన్స్ ఒక్కసారి అధికారం లేకొచ్చిన తర్వాత కార్యకర్తలతో భేటీలు ఉండవు, కార్యకర్తలతో సమావేశాలు ఉండవు, మండల నాయకులతో క్షేత్రస్థాయిలో భేటీలు ఉండవు, జిల్లా స్థాయిలో సమన్వయ సమావేశాలు ఉండవు. అయితే అధికారం లేక రాకముందు ఏదైతే కార్యకర్తను నెత్తిన పెట్టుకుని ఊరేగే ఈ ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, మాజీ మంత్రులు కానీ, ఇతర పార్టీ నేతలు కానీ అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తలను గాలి కొదిలేస్తారు, కార్యకర్తల సంక్షేమం పట్టదు, కార్యకర్తలకు ఎలాంటి పనులు చేయరు, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండరు అనే నివేదికలు ఇటు జనసేన దగ్గర ఉన్నాయి, అటు టీడీపీ దగ్గర ఉన్నాయి, బీజేపీ దగ్గర ఉన్నాయి. కానీ ఇక్కడ కార్యకర్తలు ప్రధానమనే పార్టీలు ఎన్నికలు ముగిసే వరకు ఒక అజెండా, ఎన్నికలు ముగిసిన తర్వాత మరో ఎజెండాతో కొనసాగుతున్నారని ఇప్పటికే రాజకీయంగా చాలా విమర్శలు రేగుతున్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక పార్టీపై అయితే ఫోకస్ పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తన నియోజకవర్గంతో సహా మిగిలినటువంటి 20 అంటే మొత్తం 21 నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేల పనితీరు, ప్రజలు ఏ విధంగా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు, అలాగే ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాల విషయంలో ఎమ్మెల్యేలు ఎంతవరకు పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్రజలకు ఎమ్మెల్యే ఎంతవరకు అందుబాటులో ఉన్నారనే దానికి సంబంధించి కూడా కీలకమైనటువంటి నివేదికలు తెప్పించుకొని కొంతమంది పనితీరుకు దాదాపుగా సగానికి పైగా ఉన్నటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యేల తీరుకు సంబంధించి ఆయన అయితే అసహనం వ్యక్తం చేశారు, ఒకంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే విధంగా కానీ కొనసాగితే వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, అభ్యర్థిని డెఫినెట్గా మారుస్తాము, ప్రజల అభిష్టాన్ని మేము సొంతంగా నియోజకవర్గంలో సర్వే చేయించి ఎవరైతే మీకు ఎమ్మెల్యేగా ఉంటుందే బాగుంటుందో అనేటువంటి దాన్ని కూడా ఒక ఒపీనియన్ తీసుకొని దాని ప్రకారం మేము వెళతామనేటువంటి ఒక భావనలో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ స్థాయిలో ప్రజలకు అలాగే ఎమ్మెల్యేలకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ కావచ్చు, లేకపోతే ముఖ్యంగా పార్టీ విషయంలో నేతలకు, కార్యకర్తలకు, అధిష్టానానికి ఉండేటువంటి ఆ గ్యాప్ కావచ్చు. 2 ఏళ్లలోనే ఈ స్థాయిలో వస్తే మిగతా 3 ఏళ్ళు పరిస్థితి ఏంటి, పార్టీకి డ్యామేజ్ జరగబోతోంది అనేదైతే కీలకంగా పవన్ కళ్యాణ్ గుర్తించినట్లుగా కూడా తెలుస్తోంది. అందుకే
నివేదికలన్నీ తెప్పించుకొని వారికి సంబంధించి ఈ విధంగా మీ పనితీరుంది, మెరుగుపరుచుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సీటు కన్ఫర్మేషన్ ఉండదు అనేటువంటి ఒక వార్నింగ్ ఇచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.